రాముడు అరణ్యవాసానికి వెళ్లిన 6వ రోజు 6 సార్లు రామనామం చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు దశరథుడు. చిద్యమానం ఇవ అసక్తః త్రాతుమన్యో నగో నగః అంటారు వాల్మీకి మహర్షి. అంటే అరణ్యాలలో చూస్తే వరుసగా చెట్లుంటాయి. బాగా గాలొచ్చినప్పుడు చెట్లు అటూ ఇటూ ఊగుతూ కదులుతూ ఒకదాన్నొకటి తాకుతూ ఆడుకుంటున్నట్టుగా ఉంటాయి. అదే ఒకడు ఒక గొడ్డలితో ఒక చెట్టును నరుకుతూ ఉంటే మిగిలిన చెట్లు చూస్తూ ఉంటాయి కానీ ఏమీ చేయలేవు. అలాగే దశరథుడు అంత గొప్ప రాజు, కానీ మరణం సమీపించినప్పుడు చుట్టూ ఎందరో ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు కదా. అలా రాజు ఎప్పుడో అర్ధరాత్రి చనిపోతే ఉదయం మంది మాగదాలతో స్తోత్రపఠనం చేస్తూ రాజును నిద్రలేపేవారు వచ్చే వరకు రాజు చనిపోయిన విషయం ఎవ్వరికీ తెలియదు. అప్పటికి రాజు పోయి 6-7 గంటలైంది. వశిష్ఠుడు మొదలైన వారు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ముందు శరీరం పాడవకుండా తైలద్రోణిలో పెట్టిస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవ్వరూ లేరు ఆ సమయానికి. ఇప్పుడు రాజుగా ఎవరిని నియమించాలి, ఏంటి మన కర్తవ్యమని అంతా వశిష్ఠుణ్ణి అడిగితే వశిష్ఠుడు రాజు నిర్ణయించిందే కదా, భరతుణ్ణి రాజుని చేద్దాం, భరతుణ్ణి పిలిపిద్దామని చక్కటి చారుల్ని పిలిచి మీరు వెళ్లి భరతుణ్ణి తీసుకురండి, ఇక్కడ జరిగింది ఏమీ చెప్పొద్దు, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని మాత్రమే చెప్పండి, ఇక్కడ అంతా క్షేమమా అని భరతుడు అడిగితే అంతా క్షేమమే అని చెప్పండి అని పంపిస్తారు చారుల్ని. అక్కడ భరతుడికి తెల్లవారుజామున ఒక దుస్వప్నం వస్తుంది. ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైందని చుట్టూ ఉన్నవారు అడిగితే నాకు ఒక కల వచ్చింది, మా నాన్న ఎక్కడో పైనుంచి పడిపోతూ ఉన్నాడు, కింద ఏదో గోమయం ఉన్న గుంటలో పడిపోయాడు, ఇంకా ఏదో తైలంలో పడిపోయి మా నాన్న తైలం తాగేస్తూ ఉన్నాడు అని చెప్తుండగానే ఆ చారులు వస్తారు. వారిని చూసి గుండాగినంత పనైంది భరతుడికి. ఏమైంది వీళ్ళొచ్చారు అని పరుగున వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. ఎలా ఉన్నారు, మా నాన్న ఎలా ఉన్నారు, మా అన్న ఎలా ఉన్నాడు, మా 3 తల్లులు ఎలా ఉన్నారు, అయోధ్య ప్రజలు ఎలా ఉన్నారు అని పేరు పేరున అడుగుతాడు భరతుడు. అక్కడ అంతా క్షేమం, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని చెప్తారు చారులు. ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు భరతుడు. మాకు తెలియదంటారు చారులు. రాముడికి యువరాజ పట్టాభిషేకం నిర్ణయించుంటారు, అందుకే తనని రమ్మన్నారు అనుకుని సంతోషంతో భరతుడు వెంటనే బయలుదేరతాడు. చారులు అయోధ్య నుంచి వెళ్లి భరతుడిని తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. మధ్యలో గుర్రాలకు ఆహారం పెట్టడానికి, తమేదైనా తినటానికి మాత్రమే ఆగారు. అయోధ్య పొలిమేరలు చేరారు. భరతుడు అడుగుతాడు, సారథి మనం వెళుతుంది అయోధ్యేనా అని. ఎందుకంటే మునుపటిలా రోడ్ల మీద వాహనాల చప్పుళ్లు గాని, మనుషుల అలికిడి గాని ఏదీ లేదు. వాయిద్యాల చప్పుళ్లు లేవు, రోడ్ల మీద పూల అంగళ్ళు లేవు. ఏ ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టినట్టుగా కనిపించటం లేదు. రథం బ్రాహ్మణ వీధుల్లో వెళుతూ ఉంటే ఏ ఇంట్లో నుంచి వేదపఠనం జరుగుతున్నట్టుగా వినపడట్లేదు. ఒక భయానక శ్మశాన వాతావరణంలా ఉంది అయోధ్య. బయట ఎవరూ జనాలు లేరు. ఎవరన్నా ఉన్నా భరతుడు రథం మీద వస్తున్నాడని చూడగానే భరతుడి మొహం చూసి మొహం తిప్పుకుని లోపలికి వెళ్లిపోతున్నారు. జై శ్రీరామ్. భరతుడి రథం అయోధ్య అంతఃపురం చేరింది. భరతుడు రథం దిగి నేరుగా తండ్రి దశరథుడి గదికి వెళ్తాడు. అక్కడ తండ్రి లేడు. ఇక్కడ లేడంటే మా అమ్మ దగ్గర ఉండి ఉంటాడు అని గబగబా కైకేయి దగ్గరికి వెళ్తాడు. కైకేయి ఇదివరకట్లా లేదు. తన కొడుకు రాజు కాబోతున్నాడు, తను రాజమాత కాబోతుంది అనే ఒక అహంకారం, గర్వం తనలో నిండిపోయింది. బంగారు సింహాసనం మీద టీవీగా కూర్చుంది. కాలు మీద కాలేసుకుని ఆ కాలు ఊపుతూ ఉంది. భర్త శవం ఇంకా అక్కడే ఉంది. అంతఃపురంలో కైకేయి ప్రవర్తన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకిలా ప్రవర్తిస్తుందా అని. భరతుణ్ణి చూసిన కైకేయి చెంగున లేడి పిల్లలా గెంతుకుంటూ వచ్చి, భరత వచ్చావా నాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నా భాగ్యమే భాగ్యం, నిన్ను కన్నాను. తాతయ్య వాళ్ళెలా ఉన్నారు, మామయ్య వాళ్ళెలా ఉన్నారు, ఏం చెప్పారు, నా కోసం ఏం పంపించారు అని చకచకా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది భరతుణ్ణి. భరతుడు, అమ్మ అంతా క్షేమం, నీకోసం ఎన్నో బహుమతులు పంపారమ్మా, అవన్నీ వెనకాల వస్తున్నాయి. నాన్న ఎక్కడా, ఆయన గదిలో లేడు, నీ దగ్గర ఉంటాడని ఇక్కడికి వచ్చాను, ఇక్కడా కనపడట్లేదు. అమ్మా నాన్న ఎక్కడున్నాడు, అమ్మ దగ్గరున్నాడా, అమ్మ బాగుందా, ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అని కౌసల్య అంతఃపురానికి వెళ్లబోతూ ఉంటాడు. కైకేయి భరతుడు చేయి పట్టుకుని ఆపుతూ, భరత నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ నాన్న లేడు అంటుంది. కొంచెమైనా విచారం లేదు కైకేయి గొంతులో. నాన్న లేడా, ఏమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటాడు భరతుడు. భరత యాగతి సర్వభూతానాం సాగతిం తే పితాగతః. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరూ చివరికి ఏ గమ్యం చేరుతారో అక్కడికి మీ నాన్న చేరిపోయాడు అంటుంది కైకేయి. హతోస్మి చచ్చిపోయాను, నాన్న కాదు నేను చచ్చిపోయాను అంటూ ఏడుస్తూ కింద పడిపోతాడు భరతుడు. అమ్మా అదే నా మనసు శంకిస్తూ ఉంది, ఇంకా నాన్న నాతో మాట్లాడా? ఆ సింహాసనం మీద టీవీగా కూర్చున్న నాన్న ఆకాశంలో చంద్రుడిలా కనిపించేవాడు, ఇప్పుడు చంద్రుడి లేని ఆకాశంలా ఉంది ఆ సింహాసనం. అయ్యో నాన్న ఇక లేడా, నాన్న గొంతు ఇక నేను వినలేనా అంటూ దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు.
అయ్యో, నేను దగ్గర లేకుండా పోయానే. మా అన్న ధన్యుడు. చివరి క్షణాల్లో మా అన్న తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళి మా అన్నను కలిసొస్తాను అంటూ పైకి లేవబోతూ ఉంటాడు. కైకేయి, ఏంటి భరత, కాబోయే రాజువు, ఎన్నో సన్మానాలు అందుకోవాల్సిన వాడివి, 10 మందితో కీర్తించబడాల్సిన వాడివి, నువ్విలా దుఃఖపడవచ్చా అంటుంది. ఏంటి అమ్మ ఇలా అంటుంది? వీళ్ళంతా దగ్గరగా ఉండి చూడడం వల్ల వీళ్ళకేమీ అనిపించట్లేదా? నేను దూరంగా ఉండడం వల్ల నాకు ఎక్కువ బాధగా, ఎక్కువ కష్టంగా అనిపిస్తుందా? ప్రేమలు దూరంగా ఉంటే ఒకలాగా, దగ్గరగా ఉంటే ఒకలా ఉంటాయా అనుకుంటూ ఉంటాడు భరతుడు. అమ్మా, నేను వెంటనే అన్నను చూడాలి అంటూ వెళ్ళబోతూ ఉంటాడు భరతుడు. ఎక్కడికి వెళ్తావు? అమ్మను, నేనిక్కడున్నాను. అన్న అన్న అంటావు. మీ అన్న లేడు, రాముడు లేడు అంటుంది కటువుగా కైకేయి. భరతుడు నోట మాట లేక ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. రాముడు లేడు అన్న మాటనే తీసుకోలేకపోతున్నాడు భరతుడు. రాముడు లేడన్న మాట విన్న భరతుడికి ఒక్క నిమిషం ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది. కొంచెం తేరుకుని, ఏమంటున్నావమ్మా, రాముడు లేడా? ఎక్కడికి వెళ్ళాడు అని మెల్లగా అడుగుతాడు. కైకేయి, అవును, రాముడు, సీత, లక్ష్మణుడు లేరు, నారచీరలు కట్టుకుని అరణ్యాలకు వెళ్లారు అని చెప్తుంది. శాస్త్రం బాగా తెలిసిన వాడైన భరతుడు అరణ్యాలకు వెళ్ళాడా? నా అన్నను అరణ్యాలకు పంపించారా? ఏం చేశాడు నా అన్న? నిరపరాధులను శిక్షించాడా? సత్పురుషుల సంపదను అపహరించాడా? అమ్మా చెప్పు, లేదంటే పరుల భార్యలను అపహరించాడా? ఏం చేశాడు అని అడుగుతాడు. పూర్వం ఇలాంటి పనులు చేసిన వాళ్ళని అరణ్యాలకు పంపించేవాళ్లు. భరతుడు తన అన్న రాముణ్ణి ఆ భగవంతుడితో సమానంగా పూజించాడు. అలాంటి తన అన్న వీటిలో ఏదైనా చేసి ఉంటాడా అని, అలా చేసుంటే తన అన్న రాముడు కీర్తి కళంకితం అయిపోతుంది కదా అని భరతుడి దిగులు. ఇక్కడొక్క చోట కైకేయి పూర్వపు కైకేయి ఇలా మాట్లాడుతుంది. నీ అన్న ఎవరినీ శిక్షించలేదు, ఎవరి సంపద అపహరించలేదు. పరుల భార్యలంటావా? నీ అన్న కన్నెత్తి కూడా చూడడు అంటుంది. భరతుడు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. నా అన్న ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయడు అనుకుంటూ. అమ్మా, మరి ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు అని అడుగుతాడు. నాయనా భరత, ఆ పని నేనే చేశాను నాయనా. నేను ఎలా అయితే జరగాలని అనుకున్నానో అలాగే జరిగింది. అలా జరిగేలా నేనే చేశాను. ఇదంతా నేను నీకోసమే చేశాను నాయనా అంటూ దగ్గరగా వస్తుంది. ఇలా చెప్తే భరతుడు సంతోషిస్తాడనుకుంది కైకేయి. భరతుడు దగ్గరగా వచ్చి, నువ్వు చేశావా? నా కోసం చేశావా? ఏం చేశావు అని అడుగుతాడు. నాయనా, వీళ్లంతా కలిసి నువ్వు లేని సమయంలో ఒక పుష్యమి నక్షత్రాన రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. నేను పూర్వం ఎప్పుడో మీ నాన్న నాకిచ్చిన 2 వరాలు, వాటిల్లో ఒకటి నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని, రెండవది రాముడుంటే ఎప్పటికైనా నీకు ప్రమాదమేనని ఆ రాముణ్ణి వనవాసానికి పంపించాలని కోరాను. మీ నాన్న ధర్మాన్ని పట్టుకుని రాముణ్ణే యువరాజుని చేయాలనుకున్నాడు. నేను సత్యాన్ని పట్టుకుని నా కొడుకు భరతుణ్ణే యువరాజుని చేయాలి అని గట్టిగా పట్టుపట్టాను. చేయికేం చేస్తాడు మీ నాన్న? ఒప్పుకున్నాడు అంటూ గర్వంగా చెప్తుంది కైకేయి. ఓసి పాపిష్టిదానా, నీచురాలా, నువ్వు నా తల్లివా? కౌసల్య కొడుకైనా కూడా ఎప్పుడూ నీ దగ్గరే అమ్మా అమ్మా అంటూ తిరుగుతూ ఉండేవాడు కదా. అలాంటి వాడిని అరణ్యాలకు పంపించావా? కఠినురాల, మహాపాపి, నువ్వు కాదే పాపివి, నీ కడుపున పుట్టిన నేను పాపిని అంటూ కిందపడి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు. అన్న ఏం తప్పు చేశాడో, కళంకితుడైపోయాడా ఏంటో అనుకున్నాను. అన్న కాదు కళంకితుడయింది నేను. అందుకేనేమో అయోధ్య ప్రజలు నేనొస్తుంటే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేక మొహం తిప్పుకున్నారు. నృశంసే రాజ్య కాముకే మమ మిత్రే మాతృరూపే. తల్లి రూపంలో కనిపిస్తున్న శత్రువు నువ్వు. గోముఖ వ్యాఘ్రం, నువ్వు రాజ్యాన్ని మాత్రమే కాక్షించే రాక్షసివి అంటూ దొర్లి ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు భరతుడికి. ఓసే దుష్టురాలా, ఈ క్షణమే నేను నీ ప్రాణం తీసేయచ్చు, కానీ అలా చేస్తే రాముడు నా ముఖం చూడడని వదిలేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు భరతుడు. భరతుడు కైకేయి అంతఃపురం నుంచి వెళుతూ కైకేయితో అంటున్నాడు. ఓసి దుష్టురాలా, ఇది విను. నువ్వెంత మొండిదానవో అంతకంటే నేను ఇంకా మొండి. నువ్వు అనుకున్నది ఏదీ జరగనివ్వను. ఏమనుకున్నావు నువ్వు? రాముణ్ణి వనవాసానికి పంపాలనుకున్నావు. నేను ఆ రాముణ్ణి వెనక్కి తీసుకొచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తాను. నన్ను యువరాజును కావాలనుకున్నావు కదా, నేను రాముడికి బదులుగా జడదారినై అరణ్యాలకు వెళ్లిపోతాను. ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కైకేయి ఆలోచిస్తుంది. ఏంటిది? ఇదంతా ఎవరికోసం చేశాను నేను? భర్తను పోగొట్టుకున్నాను. నన్ను ప్రాణంగా చూసే రాముణ్ణి అరణ్యాలకు పంపాను. అందరి దృష్టిలో ఒక దోషినైపోయాను. ఇవన్నీ నేను ఎవరికోసం చేశానో వాడే నన్ను ఇన్నేసి మాటలు అన్నాడు అనుకుని కూలబడిపోతుంది. భరతుడు అంతఃపురానికి వచ్చాడన్న విషయం కౌసల్యకు తెలిసింది. కౌసల్య మనసులో భావనలు. భరతుడు ధర్మజ్ఞుడు, ఎన్నడూ ధర్మం తప్పడు. రాముడు ధర్మం విషయంలో ఎలా నుంచుంటాడో భరతుడు అంతే. ఇది బాగా తెలుసు కౌసల్యకి. రాముణ్ణి దూరం చేసుకుని ఎంతో దుఃఖంలో ఉన్న కౌసల్యకు భరతుడు వచ్చాడన్న విషయం తెలియగానే ఒక్కసారి వెళ్ళి భరతుణ్ణి చూద్దాం,
భరతుణ్ణి చూస్తే రాముణ్ణి చూసినట్టే ఉంటుంది, మనసు తేలికవుతుంది అనుకుని సుమిత్రతో అనబోతుంది. సుమిత్ర, భరతుడు వచ్చాడంట, మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామా అని. కానీ తన మనసులో మరికొన్ని ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. ఒకవేళ భరతుణ్ణి తన తల్లి కైకేయే పిలిపించిందా? ఇదంతా వాళ్ళిద్దరూ కలిసే చేశారా? ఎందుకంటే భరతుడు ఎప్పుడొచ్చినా నేరుగా కౌసల్య దగ్గరకే వస్తాడు, రాముడు కైకేయి దగ్గరకు వెళతాడు. అలాంటిది ఇప్పుడు భరతుడు వచ్చి నేరుగా కైకేయి దగ్గరకు వెళ్ళాడు. ఏదేదో మాట్లాడుకున్నారు. ఆ కైకేయి ఎంత పని చేసింది ఈ భరతుడికి చెప్పే చేసి ఉంటుందా? ఇలా పలు ఆలోచనలు కౌసల్య మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయినా సరే, లేదు ఆ భరతుడు గురించి నాకు బాగా తెలుసు, భరతుడు తప్పు చేయడు అనుకుని సుమిత్ర, వెళ్ళి భరతుణ్ణి చూసి వద్దామా అని అడగబోతూ ఉంటుంది. ఇంతలో లోపలికి వచ్చాడు భరతుడు. భరతుణ్ణి చూసిన కౌసల్య కట్టలు తెంచుకొచ్చిన దుఃఖంతో బోరున ఏడుస్తూ కింద పడిపోతుంది. ఇప్పటి వరకు కౌసల్యని ఎప్పుడూ అలా చూడని భరతుడికి గుండె పిండేసినట్లు అనిపిస్తుంది. కౌసల్య మెల్లగా కళ్ళు తెరిచి భరతుణ్ణి చూస్తూ, ఇదంతే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తం అకంటకం సంప్రాప్తం బట కైకేయాః శీఘ్రం ఘోర కర్మేణ. ఓ భరత, వచ్చావా? సుఖంగా ఉండు నాయనా, నువ్వు అనుకున్నదే అయిపోయింది. నువ్వు రాజ్యం కావాలనుకున్నావు కదా, నీ తల్లి ఏ కష్టం లేకుండా నీకోసం రాజ్యం తెప్పించి ఇచ్చేసింది. మీ అమ్మ కాబట్టి అలా చేయగలిగింది. నేను ఉన్నాను. నా కొడుకు రాముడు అరణ్యాలకు పోతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. ఏం చేయగలను నేను? నా బిడ్డ అరణ్యాలలో ఆకులు అలమలు తింటూ ఉంటాడు. నువ్వు మీ అమ్మ సుఖంగా రాజ్యాన్ని ఏలుకోండి, సంతోషంగా ఉండండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కౌసల్య మనసులో ఉందో లేదో కానీ అనడం అయితే అనేసింది. ఒక్కోసారి మనం మాట్లాడే మాట వల్ల వచ్చిన దుర్గంధం వల్ల ఎదుటి వ్యక్తి మనసు పడే బాధను చూసినప్పుడు అనిపిస్తుంది, భగవంతుడు నోరు మాట్లాడడానికి ఇచ్చాడా, మాట్లాడకుండా ఉండడానికి ఇచ్చాడా అని. ఇదంతా వింటూ భరతుడు ఒక స్తంభంలా నుంచునిపోతాడు. భరతుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కౌసల్య దగ్గరకు వెళ్లి కౌసల్య పాదాలను తన కన్నీళ్లతో కడిగేస్తాడు. అమ్మా, నేనేంటో నీకు తెలియదా? కొన్నాళ్లు మేనమామ ఇంటికి వెళితే నన్ను మర్చిపోయావా అమ్మా? నేను రాముణ్ణి అరణ్యాలకు పంపిస్తానా? రాముడు కాకుండా నేను రాజు కావాలనుకుంటానా? రాజ్యం కోరుకునే వాడినా నేను? నీకు తెలీదా? నాకేం తెలుసమ్మా ఇక్కడ ఏం జరిగిందో? మేనమామ ఇంటికని వెళ్ళాను. చాలా దూరంగా ఉన్నాను. చారులను పంపి గురువుగారు రమ్మన్నారని చెప్పారు. ఏం జరిగింది, ఎందుకు రమ్మన్నారు? అంతా క్షేమమా అంటే, అంతా క్షేమం, నిన్ను వెంటనే రమ్మన్నారు అన్నారు. వచ్చి చూస్తే ఇలా ఉంది. ఆ దుష్టురాలు, ఆ పాతకి ఇదంతా చేసింది. నా కోసమే చేశానని చెప్తుంది. నేను దోషినైపోయానమ్మా, నాకు ఏ పాపమూ తెలీదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని ఇక్కడికి వచ్చాను. ఏం పాపం చేశానో అందరికీ ఇలా శత్రువునైపోయాను. అయోధ్య ప్రజలు కూడా నా ముఖం చూడడానికి ఇష్టపడట్లేదమ్మా. అమ్మా, ఇది విను. ఇక్కడ జరిగిన ఏ విషయమైనా నాకు తెలిసే జరిగి ఉంటే, నేను రాజ్యాన్ని కాంక్షించిన వాడినే అయితే, నా అన్న రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి నా పాత్రే గనక ఉంటే, అమ్మా చెప్తున్నా విను. కపాలం పుర్రె చేత పట్టుకుని చినిగిపోయిన బట్టలు కట్టుకుని పిచ్చివాడిలా అరుస్తూ కేరింతలు కొడుతూ భిక్షమెత్తుకుంటూ బ్రతుకుదునుగాక అంటూ 40 శ్లోకాలలో అనేక శబదాలు చేస్తాడు భరతుడు. అంటే ఒక నిర్దోషి, ఏ పాపం ఎరుగని వాడు తాను దోషిని కాదు అని చెప్పడానికి ఇన్ని శబదాలు చేయాల్సొచ్చింది. ఇదంతా విని కౌసల్య కరిగిపోయి కుమిలిపోతూ, నాయనా భరత, సోకో నశయితే ధర్మం, సోకో నశయితే జ్ఞానం, సోకో నశయితే సర్వం, నాస్తి సోకో సమో రిపుః. శోకం ధర్మాన్ని, జ్ఞానాన్ని, సర్వాన్ని నాశనం చేస్తుంది. నాయనా, రాముణ్ణి దూరం చేసుకున్న బాధలో నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. నేనన్న మాటలకు బాధపడుతున్నావా? నిజంగా నేను నిన్ను ఆ మాటలన్నీ అనుంటే నాకు ఇక జన్ముంటుందా అంటూ ఏడుస్తూ భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. ఆ రాత్రంతా కౌసల్య ఒళ్ళో పడుకుని భరతుడు ఏడుస్తూనే ఉంటాడు. అమ్మా, మీరంతా ఉండి కూడా రాముణ్ణి ఎలా పోనిచ్చారు? అమ్మా, ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కబురు చేయాల్సింది అంటూ పదే పసిబిడ్డలా ఏడుస్తూ కౌసల్య వడిలో పడుకుంటాడు. వాల్మీకి అంటారు, అలా భరతుడు దగ్గరగా ఉన్నప్పుడు కౌసల్య కనిపిస్తుందట, రాముడు అరణ్యాలకు వెళ్ళింది నిజమేనా? ఇంకా తనతోనే ఉన్నట్టు, తన ఒళ్ళో పడుకున్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టే ఉంది అని. రాముడు భరతుడు పోలికల్లో కూడా ఒకేలా ఉంటారు. కౌసల్య భరతుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పొదివి పట్టుకుని ప్రేమ చూపిస్తుంటే భరతుడు అనుకుంటున్నాడట, నా తల్లికి రాముడి తల్లికి అంత వ్యత్యాసం. నా తల్లి రాముణ్ణి అరణ్యాలకు పంపాలనుకుంది. తన బిడ్డ అరణ్యాలకు వెళ్లడానికి కారణం నా తల్లి అని తెలిసి కూడా కౌసల్య నన్ను ఇంత ప్రేమగా చూస్తుందే అని కైకేయి అనుకుంటుందట. ఎవరి సంతోషం కోసం నేను ఇదంతా చేశానో వాడు నాతో లేడు, వెళ్లి కౌసల్య ఒళ్ళో పడుకున్నాడు, ఎందుకు నాకు ఈ జన్మ అని. ఆ రాత్రి అలా తెల్లవారింది. ఉదయమే వశిష్ఠుడు వస్తాడు. వశిష్ఠుడు భరతుడితో అంటున్నాడు, నాయనా భరత, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దిగులుపడి ప్రయోజనం లేదు. ఇది అందరి జీవితాల్లో జరిగేవే. జీవితాలు క్షణభంగురాలు.
క్షణంలో ఏవైనా జరిగిపోవచ్చు. గాలికి కదులుతూ ఉండే ఆకు మీద ఉన్న మంచు బిందువుల్లాంటివి మానవ జీవితాలు. ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేమో. నీ తండ్రికి దహన సంస్కారాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రా, నీ తండ్రిని చూద్దువు గాని అంటాడు. తైలద్రోణి నుంచి దశరథుడి దేహాన్ని బయటికి తీస్తారు. మామూలుగా ఎర్రగా ఉండే దశరథుడి దేహం పచ్చగా అయిపోతుంది తైలద్రోణిలో పెట్టడం వల్ల. ఆ దేహానికి స్నానం అది చేయించి పల్లకీలో పెట్టి మోసుకొని పోతారు. అయోధ్య మొత్తం వెనకాల వెళుతుంది. అమాత్యులు, 3 తల్లులు, భరతుడు, శత్రుఘ్నుడు అంతా శవానికి అప్రదక్షిణంగా తిరిగి నిప్పు పెడతారు. అందరూ చూస్తుండగానే దశరథుడి దేహం కాలిపోతూ మరికొన్ని క్షణాల్లోనే గుప్పెడు బూడిదగా మారిపోతుంది. దశరథుడు గొప్ప రాజు. రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు. ఎందరితోనో కీర్తించబడ్డాడు. ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులకు జన్మనిచ్చాడు. ఎంత బ్రతికినా, ఎలా బ్రతికినా చివరికి ఎవరి జీవితమైనా భస్మాంతమే. విభూతి పెట్టుకోవడంలో ఉద్దేశ్యం అదే. అంతా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత రోజు వశిష్ఠుడు చెప్తాడు, ఇది ఇలా జరగాలి. కర్మ 13 రోజులు జరిపిస్తారు. 13వ రోజున అస్థి సంచయనం అంటే అస్థికలు పుణ్యనదుల్లో కల్పిస్తారు. అలా దశరథుడి జీవితం ముగిసింది. మరుసటి రోజు వశిష్ఠుడు భరతుడికి చెప్తాడు, నాయనా, ఇక మిగిలింది రాజ్యం. రాజు లేక రాజ్యం ఇలా ఉంది. దశరథుడు నిన్ను రాజుగా నిర్ణయించాడు కాబట్టి నువ్వు మా రాజువి. మేమంతా నీ అభ్యుదయానికి తోడుగా ఉంటాము కాబట్టి నువ్వు రాజువు కావాలి అని చెప్తాడు. గురుదేవ, ధర్మానికి విరుద్ధంగా మాత్రం నేను పోయే ప్రశ్నే లేదు. నన్ను మన్నించండి. జరిగినవన్నీ ఏ పరిస్థితుల్లో జరిగాయో నేను అర్థం చేసుకోగలను. మా వంశ ధర్మం ప్రకారం పెద్దవాడే రాజు కావాలి. రాముడు రాజు కావాలి. పెద్దవాడు ఉండగా మరొక మాటే లేదు అంటాడు భరతుడు. అవును, నిజమే. కానీ పెద్దవాడు అరణ్యాలకు వెళ్ళాడు కదా అంటాడు వశిష్ఠుడు. అది వేరే విషయం. మా అన్న రాముడుండగా మరొకరు రాజయ్యే ప్రశ్నే లేదు అంటాడు భరతుడు. ఎందరెందరో ఎన్నో చెప్పి చూస్తారు కానీ ఏ ప్రయోజనమూ లేదు. ధర్మం విషయంలో రాముడెంత ఖచ్చితంగా ఉంటాడో భరతుడు అంతే. వశిష్ఠుడు, అయితే మరి ఏం చేద్దాం, నువ్వే చెప్పు భరత అంటాడు. సరే, మనమంతా ఒకే మాట మీద ఉందాం. నాకున్న ఏకైక లక్ష్యం ఒక్కటే. నా తండ్రి దశరథుడు తర్వాత నా అన్న రాముడు రాజు కావాలి. ఈ సింహాసనం మీద కూర్చొని అయోధ్యను పరిపాలిస్తూ ఉంటే నేను చూడాలి. ఇలా చేద్దాం, మనందరము వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేద్దాం. వేరే ఆలోచనే లేదు, అంతే అంటాడు భరతుడు. విన్న అందరూ ఎంతో సంతోషిస్తారు. రాముడు మళ్లీ వస్తున్నాడన్న ఊహే వాళ్ళందరికీ ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. ఈ వార్త అయోధ్య ప్రజలను చేరింది. అందరూ ఎంతో ఉత్సాహంగా అయోధ్యను అలంకరించేశారు. రాముడొస్తున్నాడని ఒకటే కోలాహలం. కౌసల్యలో ఎప్పుడూ లేని ఉత్సాహం. రాముణ్ణి చూడబోతున్నాను అని. ఇక చేసేదేమీ లేక కైకేయి కూడా బయలుదేరుతుంది. భరతుడు అయోధ్యకు రాజు కాబోతున్నాడని తెలిసి ఇరుగు పొరుగు సామంత రాజులంతా రకరకాల సంపదలను, బహుమతులను కానుకలుగా తెచ్చి భరతుడి ముందు పెడతారు. వశిష్ఠుడు మొదలైన వారంతా వచ్చి, దశరథుడు నిన్నే రాజుగా నిర్ణయించి వెళ్ళాడు, ప్రజలంతా కూడా నిన్నే రాజు కావాలని కోరుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెప్పి చూస్తారు. వాల్మీకి మహర్షి అంటారు, భరతుడు మాత్రం కళ్ళు మూసుకుని, రామా, నువ్వు అరణ్యాలలో ఉన్నావు, నేను ఈ అయోధ్యలో ఉన్నాను. నా ముందు ఈ ఆకర్షణలన్నీ తిరుగుతూ ఉన్నాయి. నేను వీటికి వశం కాకుండా ధర్మం వైపు నన్ను నడిపించు రామా అని రాముణ్ణి వేడుకుంటున్నాడట. బ్రహ్మ అనుగ్రహం వల్ల రామాయణంలోని ప్రతి పాత్ర, వారి మనసులోని భావనలు కూడా తెలుసుకోగలరు వాల్మీకి మహర్షి. అలా అయోధ్య ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా రాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు. వాల్మీకి రామాయణం ప్రకారం 60,000 రథాలు, 1,00,000 అశ్వాలు, 3 రథాలలో 3 తల్లులు, రథాల కన్నా ముందుగానే గుంపులు గుంపులుగా అయోధ్య ప్రజలంతా రాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు. సాయంత్రానికి అయోధ్య పొలిమేర్లు చేరి ఆ రాత్రి రాముడు విశ్రమించినట్లే అంతా అక్కడ విశ్రమిస్తారు. ఉదయం శృంగబేలపురం చేరతారు. అక్కడున్న గుహుడికి అప్పటికే సమాచారం తెలుస్తుంది. భరతుడు అయోధ్య అంతా వెంటేసుకుని వస్తున్నాడని తెలిసి గుహుడు వెంటనే ఆలోచిస్తాడు. భరతుడు తల్లి వల్ల రాముడు అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది కదా. రాముడు అరణ్యాలకు పోతుంటే భరతుడు, శత్రుఘ్నుడు లేడని చెప్పారు. మేనమామ యుధాజిత్ దగ్గరున్నారని అన్నారు. అందుకే రాముణ్ణి చూడ్డానికి వెళుతున్నాడా? ఒకవేళ అలా వెళుతుంటే గనక తను ఒక్కడే వెళ్లేవాడు కదా. ఇలా సైన్యం అంతా వెంటేసుకుని వెళుతున్నాడంటే రాముడి వల్ల ఎప్పటికైనా తనకు ఆపద వస్తుందని, ఒకవేళ రాముడికి హాని చేయడానికి వెళుతున్నాడా అని ఆలోచిస్తున్నాడు గుహుడు. వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. ముఖ్యంగా యువతను అన్ని వైపులా పెట్టేశాడు. గుహుడు చెప్తున్నాడు, నేను ముందుగా వెళ్ళి అతను ఏ ఉద్దేశంతో వచ్చాడో చూస్తాను. ఏ మాత్రం అనుమానం వచ్చినా మీకు సైగ చేస్తాను అంటూ కొద్దిమంది గూఢాచారులను రహస్యంగా అయోధ్య సైన్యంలో ఉండేలా, వారి మాటలు విని వారెందుకొచ్చారో విషయం తెలుసుకునేలా ఏర్పాటు చేశాడు. ఇంత వ్యూహం సిద్ధం చేసిన గుహుడు భరతుణ్ణి ఎదురుగా చూడగానే అన్నీ మర్చిపోతాడు. రాముణ్ణి అడిగినట్టే ఇది తిను, అది తిను అంటూ, ఈ బట్టలు కట్టుకో అంటూ ఎంతో ప్రేమగా ఆదరిస్తాడు కపటం లేని గుహుడు. మళ్ళీ అంటున్నాడు, ఓ భరత, నువ్వు నిర్మలంగా అచ్చు రాముళ్లా కనిపిస్తున్నావు.
నువ్వు నిజమేనా? రాముడికి ఏమీ హాని చేయవు కదా? నిజం చెప్పు, నువ్వు ఏ ఉద్దేశంతో వెళుతున్నావు అంటాడు. ఒకవేళ భరతుడు నిజంగా హాని చేసే ఉద్దేశంతో వెళితే మాత్రం ఇలా అడిగితే చెప్తాడా? అంత అమాయకుడు గుహుడు. అది విని ఆకాశైవ నిర్మలః, భరతుడు చెక్కు చెదరకుండా నిలబడిపోతాడు. మేఘం లేని ఆకాశంలా పైకి కనిపిస్తున్నాడు, కానీ లోపల అనుకుంటున్నాడు, అందరూ నన్ను అనుమానించే చెడు కాలం నాకు ప్రాప్తించింది. కాలం ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుని బయటికి మాత్రం ఏనాడో నేను పాపం చేసుంటాను గుహుడా, అందుకే ఈ మాట నీ నోటి నుంచి నేను వినాల్సి వచ్చింది అంటాడు. గుహుడు, లేదు, ఇలాంటి వాడినా నేను అనుమానించాను అనుకుని సిగ్గుపడతాడు. ఆ రాత్రి అంతా అక్కడే విశ్రమిస్తారు. భరతుడు, అయోధ్య ప్రజలు అంతా ఆ రాత్రి శృంగబేలపురంలో విశ్రమించారు. అందరూ నిద్రలో ఉన్నారు. భరతుడు మాత్రం లేచి మెల్లగా గుహుడు దగ్గరకు వెళ్ళి, గుహుడా, నువ్వు మా అన్నకు స్నేహితుడివి కదా, ఆ రోజు మా అన్న వచ్చినప్పుడు ఇటుగా నడిచాడా, ఇలా వెళ్ళాడా, ఆయన పాదాల గుర్తులు ఇక్కడ ఉండి ఉంటాయా, నాకు చెప్పు, ఎటు వెళ్ళాడో అని అడుగుతాడు. గుహుడు, రాజా, రాముడు ఇదిగో ఈ చెట్టు కింద కూర్చున్నాడు. నేను రకరకాల పదార్థాలు తినడానికి తెచ్చాను, అవేమీ తీసుకోలేదు. అరణ్యవాసంలో ఉన్నాను, కందమూలాలు మాత్రమే తింటాను అన్నాడు. లక్ష్మణుడు ఒక ఆల్చిప్పతో గంగాజలాన్ని తెచ్చి ఇచ్చాడు, అది మాత్రమే తీసుకున్నాడు. అదిగో అక్కడ కూర్చుని మర్రిపాలు తలపై పోయించుకుని జడదారి అయ్యాడు. ఆ రాత్రి ఈ నేల మీద ఇదిగిదిగో ఇక్కడ పడుకున్నాడు అని చూపిస్తాడు. భరతుడు ఉన్నట్లుండి ఆ నేల మీద పడి అన్నా అన్నా అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అంతా నిద్రలేచారు. ముగ్గురు తల్లులు పరుగున వచ్చి, భరత, ఏమైంది నాయనా, ఎందుకంతగా దుఃఖపడుతున్నావు, ఏమైందో చెప్పు నాయనా అని అడుగుతారు. అమ్మా, రాముడు నా అన్న ఈ నేల మీద, ఈ కటిక నేల మీద పడుకున్నాడంటమ్మా, అక్కడ జడదారి అయ్యాడంట అంటూ చెప్తుంటే భరతుడి దుఃఖం వర్ణనాతీతం. కౌసల్య అంటుంది, నాయనా, నాన్నను పోగొట్టుకున్నావు, అన్న అరణ్యాలలో ఉన్నాడు, నిన్ను చూసుకునే కదా బ్రతుకుతున్నావు, నువ్వే ఇలా దిగులు పడితే నీ వెంట ఉన్న ఈ అయోధ్య మేము అంతా ఏమవుతాం చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండు నాయనా, నీ అన్న నీ మాట కాదనడు, మనం వెళ్ళి రాముణ్ణి తీసుకొద్దాం అంటుంది. గుహుడు అనుకుంటున్నాడు, ఇలాంటి వాడినా నేను అనుమానించాను అని. ధన్యస్త్వం న త్వమాతుల్యం పశ్యామినా జగతీతలే. భరత, నువ్వు ధన్యుడవయ్యా, ఎంత దుఃఖం, ఎలాంటి ప్రేమ నీకు రాముడి మీద, ఎలాంటి అన్నదమ్ములు మీరు. న త్వమాతుల్యం పశ్యామినా జగతీతలే, నీతో సమానమైన వాడిని ఈ భూమండలంలో నేను చూడలేను అంటూ భరతుడికి నమస్కరిస్తాడు. ఇంతలో వశిష్ఠుడు అక్కడికి వచ్చి, త్రీని ద్వంద్వాని ప్రవర్తాని నా విశేషితః, నాయన 3 జంటలుంటాయి, అవి జీవితంలో అందరికీ ఉంటాయి, సమానంగా ఉంటాయి. 1 దేహస్థాయిలో ఉండేవి, ఆకలి దప్పులు. 2 మనోస్థాయిలో ఉండేవి, సుఖ దుఃఖాలు. 3 జీవస్థాయిలో ఉండేవి, జనన మరణాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. చక్రవతు పరివర్తేతే, ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాయి. ఇవి లేకుండా ఉన్నవారెవరైనా ఉంటే చెప్పు. హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవతు పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. ఒక చక్రానికి అతికించిన ఆకు ఆ చక్రం తిప్పుతుంటే ఎలా అయితే ఒకసారి పైకి ఒకసారి కిందికి వస్తున్నట్టు కనిపిస్తుందో, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 ద్వంద్వాలు, ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు, జనన మరణాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ రెండింటిని ఎవరు సమంగా తీసుకుంటారో వాళ్లే శాంతిగా ఉండగలరు. నువ్వే ఇలా దుఃఖపెడితే ఎలా, పద చేయాల్సిన పనులు చూడు అని చెప్తాడు వశిష్ఠుడు. గురువు మాట్లాడితే అలా ఉంటుంది. ఆ రాత్రి అలా గడిచింది. తర్వాత రోజు ఉదయమే లేచి అంతా స్నానాదులు అవి చేసి గంగను దాటారు. రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూటంలో ఉన్నారు. ఒకరోజు సాయంత్రం పర్ణశాల బయట రాముడు, సీత కూర్చుని ఉన్నారు. లక్ష్మణుడు పళ్ళు అవి తేడానికని వెళ్ళాడు. రాముడు అంటున్నాడు, సీత, అది చూసావా, ఆ వృక్షం చూడు, ఫల పుష్పాదులతో శాఖోపశాఖలుగా ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందో అంటాడు. సీత, అవునండి, చాలా పెద్ద వృక్షం అంటుంది. సీత, నువ్విది గమనించావా, దీనికి ఒక అందమైన పూలతీగ అల్లుకుని ఉంది. ఈ వృక్షం ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ వృక్షాన్ని కదిలించలేదు కావచ్చు, కానీ అలాంటి వృక్షానికి ఈ అందమైన పూలతీగ అల్లుకోవడం వల్లే ఆ వృక్షం అంతగా శోభిస్తుంది. ఏమంటావ్ అంటాడు రాముడు. లేదండి, అంత పెద్ద వృక్షానికి ఆ తీగ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ వృక్షానికి అంటి పెట్టుకుని ఉంది కాబట్టే ఆ తీగ అంత అందంగా పాకగలిగింది. లేదా ఏదో ఒక చిన్న వృక్షాన్ని పట్టుకుని ఉండుంటే అది పాకలేక కింద పడిపోయేది. అదంతా వృక్షం గొప్పతనమే అని సీత ఉద్దేశం. ధర్మవృక్షంలా నేనున్నా, ఛాయేవ అనుగతా సదా అన్నట్టు ఆ అందమైన తీగలా నువ్వు నన్ను అంటిపెట్టుకుని ఉండడం వల్లే నేను శోభిస్తున్నాను అని రాముడు అంటున్నాడు. మీలాంటి గొప్పవారిని ఆశ్రయించి ఉంటే ఎవరైనా శోభిస్తారు, నేనేంటి, మిమ్మల్ని ఆశ్రయించి మీ సేవ చేసుకునే భాగ్యం నాకు దొరకడం నా అదృష్టం అంటుంది సీత.
అలా వృక్షమే గొప్పదని సీత, పూలతీగనే గొప్పదని రాముడు ఇద్దరూ వాదించుకుంటున్నారు. ఇంతలో లక్ష్మణుడు పళ్ళు తీసుకుని వచ్చాడు. ఏంటి ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడూ ఇలా లేదే అని అడుగుతాడు. వాళ్ళు లక్ష్మణుడికి విషయం చెప్పి, లక్ష్మణ నువ్వు చెప్పు, ఆ వృక్షం గొప్పదా ఆ పూలతీగ గొప్పదా అని అడుగుతారు. లక్ష్మణుడు బాగా ఆలోచించి, అంత పెద్ద వృక్షానికి ఆ పూలతీగ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటాడు. అదే కదా నేను చెప్తున్నాను అంటుంది సీత. ఎంత పెద్ద వృక్షమైనా అలా పెరిగిపోతే అందమే ఉంది. ఇలా ఈ పూలతీగ అందంగా అలా అల్లుకోవడం వల్లే కదా ఆ చెట్టు అంతగా శోభిస్తుంది అంటాడు లక్ష్మణుడు. అదే కదా నేను చెప్తున్నాను అంటాడు రాముడు. నువ్వేం చెప్తున్నావు లక్ష్మణ, ఇద్దరిది ఒప్పుకుంటావేంటి అంటారు సీతారాములు. చెప్తున్నా వినండి. అంత గొప్ప వృక్షానికి అలా అందంగా అల్లుకున్న పూలతీగతో శోభిస్తున్న ఆ బృగత్ వృక్షం క్రింద పడుకొని సేద తీర్చుకుంటున్న బాటసారి గొప్పవాడు, ఆయన ధన్యుడు. మీ ఇద్దరి సేవ చేసుకుంటూ మీతో బ్రతకడం నా భాగ్యం అని అంటున్నాడు లక్ష్మణుడు. ఇలాంటి పవిత్రమైన మనసులు ఉన్నప్పుడు అరణ్యాల్లో ఉంటే ఏంటి, అంతఃపురాల్లో ఉంటే ఏంటి అంటారు మహర్షి. లక్ష్మణుడి మనసులో తన తల్లి సుమిత్ర ఎలా ఉందో అని గాని, తన భార్య ఊర్మిళ ఎలా ఉందో అని గాని లేదు. రాముడి సేవలో తన్మయించి తరించిపోతున్నాడు. ఇంతలో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. జంతువులు భయంకరంగా అటు ఇటు పరుగులు తీస్తున్నట్టుగా చప్పుళ్ళు, దుమ్ము ధూళి పైకి లేస్తూ ఉంది. అరణ్యంలో ఎప్పుడూ ఇలాంటి శబ్దాలు వినలేదు. రాముడు అంటున్నాడు, లక్ష్మణ ఏమై ఉంటుంది అని. లక్ష్మణుడు ఉండన్నా నేను చూస్తాను అని అక్కడే ఉన్న ఒక పెద్ద తాడి చెట్టు సాలవృక్షాన్ని ఎక్కి చూస్తాడు. రాముడు కిందుండి అడుగుతున్నాడు, లక్ష్మణ ఏముంది, ఏం కనిపిస్తుంది అని. లక్ష్మణుడు అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మణుడు సాలవృక్షం పైకెక్కి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. రాముడు కిందుండి, లక్ష్మణ ఏం కనిపిస్తుంది అంటాడు. అన్నయ్య చెప్తా ఉండు, నాకు తెలుస్తుంది చెప్తా అంటూ, హా అన్నయ్య ఒక పెద్ద సైన్యం వస్తుంది, రథాలు గజాలు అశ్వాలు అంతా వస్తున్నాయి అంటాడు. అవునా, ఎవరై ఉంటారు అంటాడు రాముడు. ఇంకెవరు, మన భరతులు గారు. తల్లి పేరు నిలబెట్టడానికే వస్తున్నాడు. అన్నయ్య చెప్తున్నా విను, మనల్ని అరణ్యాలకి పంపి తన బిడ్డకు రాజ్యాభిషేకం చేయాలనుకుంది ఇతని తల్లి. ఇప్పుడు మళ్ళీ ఇతన్ని మన మీదకి పంపింది. ఇతను మనకి హాని చేయడానికే వస్తున్నాడు. మొత్తం సైన్యంతో వస్తున్నాడంటే అంతేగా. వదిన్ని లోపలికి వెళ్లమను, నువ్వు ధనుర్బాణాలు పట్టుకో, కానీ వాటి అవసరం ఉండదు, నేనే ముగించేస్తాను, చంపేస్తాను భరతుణ్ణి. భరతుడు శవం ముందు కూర్చొని ఆ పాతకి ఏడుస్తూ ఉంటుందిగా, అప్పుడు ఆమెను కూడా చంపేస్తాను, నీకు రాజ్యాభిషేకం చేయిస్తాను. పూర్వాపరాధిని వధించొచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, వీడు మనకి పూర్వమే అపరాధం చేశాడు, వీడిని మనం చంపేయచ్చు అంటూ ఆవేశంతో ఉంటాడు లక్ష్మణుడు. ఇదంతా చెట్టు మీద నుంచే. రాముడు అంటాడు, సరే ఏదో ఒకటి చేద్దువు గాని ముందైతే కిందికి రా అంటాడు. కిందికి దిగాక రాముడు మళ్ళీ అడుగుతాడు, లక్ష్మణ నువ్వు సరిగ్గా చూసావా, మన భరతుడేనా అని. అవునన్నా, మనవాడే, మన జెండానే, మన సైన్యమే అంటాడు లక్ష్మణుడు. లక్ష్మణ ఇది చెప్పు, చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసే కదా పెరిగాం, మరి భరతుడంటే నీకు అలాంటి అభిప్రాయం ఎలా వచ్చింది? భరతుడు ఎప్పుడైనా ఎవరినైనా కష్టపెట్టాడా? భరతుడికి రాజ్యం కావాలని నీకెందుకు అనిపించింది? భరతుడిని చంపి నాకు రాజ్యం ఇస్తానంటున్నావు, నాకు రాజ్యం కావాలా లక్ష్మణ? శత్రుఘ్నుడికి భరతుడికి నీకు లేని ఏ సుఖమైనా సరే నాకు కొంచెం ప్రాప్తించినా సరే అది భస్మం అయిపోవుగాక అంటాడు రాముడు. రాజ్యం ఉంటే మన నలుగురికి ఉండాలి, ఒక్కడికి ఎందుకు? నేను పెద్దవాడిని కాబట్టి పేరు నాదుంటుంది, కానీ రాజ్యం మన నలుగురిది. అయినా ఇవన్నీ కాదు, నీకు రాజ్యం కావాలా చెప్పు, నేను భరతుడికి ఒక్క మాట చెప్తాను, వెంటనే నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, చెప్పు నీకు కావాలా అంటాడు రాముడు. లక్ష్మణుడు కొంచెం సిగ్గుపడుతూ లోపల అనుకుంటున్నాడు, ఇదే నాతో వచ్చిన చిక్కు, ఏదేదో మాట్లాడేస్తాను. అన్న చూడు, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు, అన్నలా ఉండాలి అనుకుంటూ, అన్న ఒకవేళ నాన్న వస్తున్నాడేమో, నాన్న మనల్ని చూడకుండా ఉండలేడు కదా, మనం వచ్చి చాలా రోజులైపోయింది కదా, అందుకే నాన్న వస్తున్నాడేమో అంటాడు. ఇంతలో భరతుడు ముగ్గురు తల్లులతో సైన్యంతో రథాలు దిగి కుటీరం దగ్గరికి వస్తూ ఉంటాడు. వశిష్ఠుడు అమాత్యులు మొదలైన వారందరినీ చూసి రాముడు ఎదురెళ్లి వాళ్ళకి నమస్కరిస్తాడు. జడదారి అయి కనిపిస్తున్న రాముణ్ణి చూసి బోరున ఏడుస్తూ పాదాల మీద పడిపోతాడు భరతుడు. రాముడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. రాముడు ఎలా అయితే జడదారి అయి నారచీరలు ధరించి ఉన్నాడో భరతుడు కూడా అచ్చు అలానే ఉన్నాడు. అప్పుడే అర్థమవుతుంది రాముడికి దశరథుడు లేడు అని. దశరథుడు ఉండి ఉంటే భరతుడు అలా జడదారి కావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. భరత ఏం జరిగింది, నువ్వు ఈ విధంగా ఉన్నావేంటి అంటాడు రాముడు. భరతుడు ఏమీ మాట్లాడాడు. జై శ్రీరామ్. రాముడు ఎలా అయితే నారచీరలు ధరించి జడదారి అయి కనిపిస్తున్నాడో భరతుడు కూడా అచ్చు అలానే కనిపిస్తున్నాడు. రాముడు అడుగుతాడు, భరత ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు? నాన్న ఆరోగ్యంగా ఉన్నారా, లేదా ఏదైనా జరగరానిది జరిగిందా అని.
భరతుడు ఏమీ మాట్లాడడు. రాముడు మళ్ళీ, భరత, ఇతర రాజులేమైనా మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చారా? భరతుడు చిన్నవాడు కాబట్టి ఆ రాజుల్ని ఎదుర్కోలేక రాజ్యం కోల్పోయి ఇలా జడదారి అయి ఆశ్రయం కోసం వచ్చాడేమో అని రాముడి ఆందోళన. అప్పుడు విషయం చెప్తాడు భరతుడు. నిన్ను దూరం చేసుకోలేక నాన్న ప్రాణం విడిచేశాడు. నేను శత్రుఘ్నుడు నాన్నకు తర్పణాలు వదిలాము. అన్నయ్య, నువ్వు మళ్ళీ అయోధ్యకు రావాలి. నేను లేని సమయంలో ఆ దుష్టురాలు నాన్నను బలవంత పెట్టి ఇదంతా జరిగేలా చేసింది. నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అంటూ రాముడి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. రాముడు సీతను పిలిచి, తెలకపిండి తీసుకురా, నదికి వెళ్లి తర్పణలు వదలాలి అని చెప్తాడు. ఆమె తెచ్చి ఇస్తే అది తీసుకుని లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంతా కలిసి నదికి వెళ్లి వశిష్ఠుడు మంత్రాలు చదువుతుండగా రాముడు గారపిండిని రేగిపండ్లతో కలిపి ముద్దగా చేసి దాన్ని తర్పణగా పెడతాడు. రాముడు ఏడుస్తూ దశరథుడికి నమస్కరిస్తూ, నాన్న, నువ్వు నాకు సాక్షాత్తు దేవుడివి. నా దేవుడికి నేను ఇది పెట్టాల్సి వస్తుంది. యదన్నః పురుషో భవతి తదన్నాః తస్య దేవతాః. ఎవరైనా ఈ సృష్టిలో ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే ఏం పెడతారు? వాళ్ళకి ఏది ఉంటే అదే పెడతారు. ఆ భగవంతుడికైనా సరే వాళ్ళకి ఉన్నదే పెడతారు. నా దగ్గర ఇదే ఉంది, ఇదే నేను తింటున్నాను, అందుకే నీకు ఇదే పెడుతున్నాను. సర్వం ఇదే అనుకుని స్వీకరించు అంటూ నమస్కరిస్తాడు. అక్కడున్న అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా పిండోదకాలు వదిలి తిరిగి వస్తారు. భరతుడు అంటున్నాడు, అన్నయ్య, నేను, అయోధ్య ప్రజలు, వశిష్ఠాదులు, ముగ్గురు తల్లులు అంతా నువ్వు మళ్లీ తిరిగి అయోధ్యకు రావాలని కోరుకుంటున్నాము. ఆ దుష్టురాలు ఇదంతా చేసింది అని అనబోతుండగా రాముడు అడ్డుపడి, భరత, నువ్వు ఏది మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. కాని తల్లిని నిందించకు. ఈ సృష్టిలో జరిగే ప్రతి దానికి కారణాలుంటాయి. అవి మనకు అందకపోవచ్చు, ఎందుకంటే మనం అంత సర్వజ్ఞులం కాదు కాబట్టి. కానీ ఏం జరిగినా తల్లిదండ్రులను నిందించడం మాత్రం తప్పు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అంటాడు రాముడు. భరతుడు నమస్కరించి, అన్నా, నువ్వు మళ్లీ తిరిగి అయోధ్యకు రావాలి. నువ్వు లేని అయోధ్య ఊహించలేకుండా ఉన్నావు. నువ్వు రా, పోదాం అంటాడు. నిజమే నాయనా, తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను మనం నెరవేర్చాలి కదా. అలాంటి వంశంలోనే కదా మనం పుట్టాం, అదే కదా మన ధర్మం అంటాడు రాముడు. అవునన్నా, మన వంశధర్మం మనం కాపాడాలి. రఘువంశంలో పెద్దవాడే రాజు కావాలి. నువ్వు రా అంటాడు భరతుడు. నాయనా, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు ఇవన్నీ ఎప్పుడు? నాన్న లేనప్పుడు. కాని ఇదంతా నాన్న ఉండగానే జరిగింది. ఆయన నిర్ణయించాక కాదంటానికి మనమెవరము? అమ్మా, నాన్న నిర్ణయించారు. నేను అరణ్యాలకు వచ్చాను. నీకు రాజ్యాన్నిచ్చారు, నువ్వు పరిపాలించు అంటాడు రాముడు. రాముడు భరతుడితో మాట్లాడుతున్నాడు. భరత, జరిగినవన్నీ నాన్న ఉండగానే జరిగాయి. నీకు రాజ్యం ఇచ్చారు, నువ్వు పరిపాలించు అంటాడు రాముడు. సరే, రాజ్యం నాదే, నాకే ఇచ్చారు, నేనిప్పుడు నీకిస్తున్నాను. రా, వచ్చి పరిపాలించు అంటాడు భరతుడు. రాజ్యం కాదు నాయనా ప్రధానం, నాన్న మాట ప్రధానం. నువ్వు నాన్న ఇచ్చిన మాట గురించి ఆలోచించు. రాజ్యం సంగతి, పరిపాలన సంగతి తర్వాత అంటాడు రాముడు. సరే, నాన్న మాటే ప్రధానం. నాన్న మాట ప్రధానమా, నాన్న మనసు ప్రధానమా చెప్పు. నాన్నకు నువ్వు అరణ్యాలకు వెళ్లడం ఇష్టమా, నేను రాజును కావడం ఇష్టమా? ఆ రాక్షసి మాట దాటలేక అలా ఉండిపోయాడు. కాని నాన్న మనసు కోరుకుంటుంది ఏంటి అంటాడు భరతుడు. చాలా బాగా మాట్లాడుతున్నావు భరత, చాలా పెద్దవాడివైపోయావు అనగానే భరతుడు కన్నీళ్లు పెట్టుకుని రాముడి పాదాలకు నమస్కరిస్తాడు. పరిపాలించాల్సిన వాళ్లం మనమే ధర్మాన్ని పక్కన పెడితే ప్రజలు ఎలా ధర్మంగా ఉంటారు చెప్పు అంటూ రాజు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, కరువు కాటకాలొస్తే ఎలా ఎదుర్కోవాలి, శిస్తులు ఎలా కట్టించుకోవాలి అంటూ ఒక ధర్మచర్చ చేస్తాడు రాముడు. ఒక ప్రవాహంలా ఉంటుంది ఆ ఉపన్యాసం. లక్ష్మణుడైతే అది విని ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు. భరతుడు అంతా విని, అన్నా, నువ్వు చెప్పింది అంతా నిజమే, రాజధర్మం. కానీ అది నాకెందుకు? నేను రాజును కాదు. రాజు కదా ఇదంతా తెలుసుకోవాలి. నేను పెద్ద కొడుకును కాదు. రాజునయ్యే ప్రశ్నే లేదు. నువ్వు రాజువు, నీకు రాజధర్మం తెలుసు. అందుకే వచ్చి నువ్వు పరిపాలించు రాజ్యాన్ని. పద, అయోధ్యకు పోదాం అంటాడు భరతుడు. రామాయణంలో లక్ష్మణుడు అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది గాని భరతుడు ఎప్పుడు మాట్లాడినా పూర్తి జ్ఞానంతో మాట్లాడతాడు. రాముడు ఈసారి అలా కాదు నాయనా అంటూ వైరాగ్య బోధ మొదలు పెడతాడు. ధర్మం విషయంలో స్థిరంగా ఉన్నాడు భరతుడు కాబట్టి వైరాగ్యం పట్టిస్తే రాజ్యాన్ని పరిపాలించడానికి ఒప్పుకుంటాడని రాముడి ప్రయత్నం. ఇది జీవితం. వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు, పోయేవాళ్లు పోతూ ఉంటారు. నాయనా, యదా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాత్ భయం, ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాత్ భయం.
ఏ విధంగా అయితే ఒక పక్వానికొచ్చిన పండు ఎప్పుడు రాలిపోతుందో అని భయపడుతూ ఉంటుందో, మనిషి కూడా తనకి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని ప్రతి నిమిషం భయపడుతూ ఉంటాడు. పండు పక్వానికొచ్చినప్పుడు మాత్రమే రాలిపోతుంది, కానీ మనిషి జీవితం వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అలాంటి జీవితం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు అంటాడు రాముడు. అవునన్నయ్య, అందరి జీవితాలు ఒక్కటే కదా, అందుకే చెప్తున్నాను, నువ్వు అయోధ్యకు వస్తే నీ జీవితం, నా జీవితం, అయోధ్య ప్రజల జీవితం, అందరి జీవితాలు బాగుంటాయి అంటాడు భరతుడు. అన్నయ్య, ఒక భయంకరమైన వరద పొంగుతూ వస్తూ ఉంటే ఆపడానికి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. వంతెన కట్టాలి. నా దుఃఖం, అయోధ్య ప్రజల దుఃఖం అంతా పోవాలి అంటే నువ్వు అయోధ్యకు తిరిగి రావాలి, వేరేదీ లేదు అని నమస్కరిస్తాడు భరతుడు. రాముడు ఎన్ని చెప్పినా భరతుడిది ఒక్కటే మాట, అన్నయ్య నువ్వు అయోధ్యకు తిరిగి వస్తేనే అందరి జీవితాలు బావుంటాయి, అంతే అంటాడు. అన్నయ్య, మనం ఇద్దరం దశరథుని కుమారులమే. నీ పాలనకు నా పాలనకు పక్షికి గరుక్మంతుడికి ఉన్నంత భేదం ఉంది. రెండూ ఎగురుతాయి. పక్షి ఎగరడానికి ఒక స్థాయి వరకే. గరుక్మంతుడు ఆకాశం అంచులు చూస్తాడు. నీ పాలన అలా ఉంటుంది. సుమంత్ర, దర్బలు తీసుకురా అని ఒక సత్యాగ్రహంలా ఆ దర్బల మీద కూర్చుంటాడు భరతుడు. రాముడు వచ్చి, భరత, నేనంటే నీకు ప్రాణం కదా, ఎందుకు నన్నింతగా బాధ పెడుతున్నావు? నువ్వు చెప్పే ఈ విషయాలన్నీ మన గురువులకు అమాత్యులకు తెలియదనుకుంటున్నావా? ఎందుకు వాళ్ళంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? వెళ్ళు నాయనా, వెళ్ళి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంటాడు రాముడు. లేదు, నువ్వు వస్తేనే గాని నేనిక్కడి నుంచి లేచేదే లేదు అంటూ నమస్కరిస్తాడు భరతుడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చి, నాయనా భరత, నిన్ను రాముణ్ణి ధర్మం విషయంలో ఎవరూ కదిలించలేరు. నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేశావు. అమాత్యులు, ప్రజలు, తల్లులు అందరూ చూస్తూనే ఉన్నాం కదా. రాముణ్ణి మనం ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అని వశిష్ఠుడు చెప్తే అప్పుడు లేచి భరతుడు తన రాముడి కోసం తీసుకొచ్చిన బంగారు పాదుకలను చూపి, అన్న, నువ్వు వీటిని ధరించు. అయోధ్యను పాలించేవి నీ పాదుకలే కాని నేను కాదు. అన్నయ్య, నేను వెళుతున్నాను. ఈ 14 సంవత్సరాల తర్వాత ఇదే సమయానికి నువ్వు తిరిగి అయోధ్యకు రాకపోతే నీ తమ్ముడు దేహం ఉండదు, భస్మమే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. రాముడు ఆలింగనం చేసుకుని, నిన్ను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలను భరత, తప్పకుండా వచ్చేస్తాను అంటాడు. భరతుడు ఆ పాదుకలను తల మీద పెట్టుకుని అలా వెళ్లి రథం మీద కూర్చుంటాడు. అయోధ్య వెళ్లే వరకు దింపడు. అయోధ్యకు తిరిగి వెళ్ళాక అమాత్యులను, గురువులను అందర్నీ పిలిచి, నేను ఈ అయోధ్యలో ఉండలేను, రాముడి జ్ఞాపకాలు నన్ను కదిలించేస్తాయి, నేను నంది గ్రామంలో ఉంటాను అని ఒక బంగారు సింహాసనంపై ఈ పాదుకలను పెట్టి జడధారి అయి భరతుడు అక్కడి నుంచే రాజ్యపాలన చేస్తాడు. రాజ్యపాలనలో ఏ సమస్యలు వచ్చినా భరతుడు నేరుగా పాదుకల దగ్గరకు వెళ్లి ధ్యానం చేసి, నేను ఒక పనిముట్టుగానే ఉన్నాను కానీ ఏం చేసినా నువ్వే అంటూ రాముడి పాదుకలకు నమస్కరిస్తాడు. ఆ మనసులో కలిగిన ఆలోచనలనే అనుసరిస్తాడు. అదే సంపూర్ణ శరణాగతి. కుటీరంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, సీత భరతుడు గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుని ఆ రాత్రి నిద్రపోతారు. ఉదయం లేచాక చూస్తే ఋషులు, మహర్షులు అంతా గుంపులు గుంపులుగా ఎటో వెళుతూ కనిపిస్తూ ఉంటారు. రాముడు వాళ్లని ఆపి, మహర్షులారా, మీరంతా ఎక్కడికి వెళుతున్నారు? ఏదైనా యజ్ఞ యాగాదులు ఎక్కడైనా జరుగుతున్నాయా అని అడుగుతాడు. రామ, పక్కనే జనస్థానం అనే ప్రదేశం ఉంది. దాన్ని పరిపాలిస్తున్నాడు కరుడు అనే రాక్షసుడు. 14,000 మంది రాక్షసులు ఆయన అధీనంలో ఉంటారు. ఎందుకో తెలీదు, మీరు ఈ ప్రదేశానికి వచ్చిన దగ్గర నుంచి వాడు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నాడు, అందుకే వేరే ప్రదేశం చూసుకుని వెళ్ళిపోతున్నాము అంటారు. మన వల్ల మహర్షులకు ఇబ్బంది ఎందుకు అని రాముడు, లక్ష్మణుడు, సీత కుటీరాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్తారు. అయోధ్యకాండ సమాప్తం. అయోధ్యకాండ ఫలశ్రుతి. ఇమమాఖ్యానం అయోధ్యాయా పఠన్నరః సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. ఈ అయోధ్యకాండ కథను చదివే మనిషి అన్ని పాపాల నుండి విముక్తి పొంది విష్ణు లోకాన్ని చేరుతారు అని భావం. యః శృణోతి సదా భక్త్యా అయోధ్యాకాండముత్తమం సర్వాన్ కామానవాప్నోతి విష్ణులోకం చ గచ్చతి. ఎవరు ఈ ఉత్తమమైన అయోధ్యకాండను భక్తితో ఎల్లప్పుడూ వింటారో వారు అన్ని కోరికలు పొంది ఆ విష్ణు లోకాన్ని చేరుతారు అని భావం. పాప విముక్తి అంటే మనలోని దుర్గుణాలు తొలగడం, కోరికలు నెరవేరడం అంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి మనం అనుకున్నవి సాధించి మన కోరికలు నెరవేరడం. విష్ణులోకం చేరడం అంటే మనసుకు శాశ్వతమైన శాంతి కలుగుతుంది అని అర్థం. అయోధ్యకాండలో శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యం వదిలేశాడు. దీనివల్ల మాట నిలబెట్టుకోవడం, బాధ్యత తీసుకోవడం, విలువలతో జీవించడం నేటి తరానికి తెలుస్తుంది. సీతమ్మ సుఖాన్ని వదిలి భర్తతో కలిసి అడవికి వెళ్ళింది. దీనివల్ల భార్యాభర్తల బంధానికి కట్టుబడి ఉండడం కనిపిస్తుంది.
లక్ష్మణుడు అన్నతో అడవులకు వెళ్లి 14 ఏళ్లు అన్నకు సేవ చేశాడు. నమ్మకం, నిజాయితీ, స్వార్థం లేకుండా ఉండడం కనిపిస్తుంది. భరతుడు రాజ్యాన్ని అంగీకరించకుండా రాముడి పాదుకలు పెట్టాడు. పదవి కంటే ధర్మమే ప్రధానం అన్నాడు. అసూయ లేకుండా జీవించాడు. దశరథుడు ఇచ్చిన వాగ్దానం కోసం బాధపడ్డాడు. మాట ఇచ్చే ముందు ఆలోచించాలన్న విషయం తెలుస్తుంది. మాట విలువ తెలుస్తుంది. కైకేయి మందర ప్రభావంతో తప్పు నిర్ణయాలు తీసుకుంది. తప్పు సలహాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో తెలుస్తుంది. ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయం అర్థమవుతుంది. మందర చెడు ఆలోచనల ప్రభావం ఎంత ప్రమాదాలకు గురిచేస్తుంది అనేది అర్థమవుతుంది. ఆ భగవంతుడి కృపతో ఈ అయోధ్యకాండను క్లుప్తంగా చెప్పే చిన్న ప్రయత్నం నా చేత చేయబడింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.